యేసుక్రీస్తు మరణించింది ఎందుకు? శుక్రవారం కాబట్టి శిలువ జ్ఞానం చేద్దాం. ఆదివారం వాక్యాన్ని కొనసాగిందాలనుకున్నాను. మధ్యాహ్నం ఎందుకో శిలువ జ్ఞానం చేస్తే మంచిది అనిపించింది. యేసుక్రీస్తు శిలువ మీద మరణించింది ఎందుకు? చాలామంది తెలీదు. చాలా విషయాలు రాయబడి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించాలి అని పాత నిబంధనలో కూడా ఆయన మరణిస్తాడు అని కూడా చెప్పబడ్డది. ఈ మధ్యన రీసెంట్గా హిందూ గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు భూమి మీదకి కన్య ద్వారాగా జన్మిస్తాడని కూడా హిందూ గ్రంథాల్లో కూడా రాయబడ్డాయి. 2-3 గ్రంథాలు మన వాళ్ళు తీసి బయట పెట్టారు. అది వేరే సంగతి. అంటే బైబిల్లో ఉన్న దానిని వాళ్ళు కూడా 2 గ్రంథాలు రాసి పారేశారు అంతే. ఆ కాలంలో అది ఇంచుమించు 1500 సంవత్సరాల కిందట రాయబడ్డ పుస్తకాలు అని చెప్తున్నారు. హిందువులు కూడా దీని నుంచి రాశారట. అయితే ఎవరు రాసినా మనకే అవి ఏమీ ప్రామాణికం మనకే కాదు. ఖురాన్ కూడా చెప్తుంది. ఖురాన్లో కూడా మహమ్మద్ ప్రవక్త చెప్పాడు ఏమని? కన్యమరియకి క్రీస్తు జన్మించాడు, ఆయన మంచి ప్రవక్త అని చెప్పుకొచ్చాడు. ఆ చెప్పుకొచ్చి మరలా క్రీస్తు గురించి కొన్ని బైబిల్కి విరుద్ధమైన వాక్యాలు ఖురాన్లో కూడా రాసుకున్నారు. వాళ్ళు రాసుకున్నారు, అది మనకు అనవసరం. వాళ్ళు రకరకాలుగా రాసుకోవచ్చు. దేవుని స్తోత్ర. మనకి అబ్రహాము మొదలుకొని మనకి ప్రారంభమైన ప్రవక్త మోసే మొదలుకొని ఏంటి మనకి మొట్టమొదట వచ్చిన ప్రవచనం దేవుని గ్రంథంలో రాయబడి ఆదికాండం మొదలనుకుని ఆదికాండంలోనే మనకి ఆదాము దగ్గరనే క్రీస్తు గురించి ప్రస్తావన వచ్చింది. స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం జరుగుద్ది భూమి మీద, సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి. అక్కడే మూలవాక్యం అక్కడే పడ్డది. అందుకని క్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి పలు విధమైన కారణాలు ఉన్నాయి. ఆయన వస్తేనే కానీ ఈ భూమి యొక్క విముక్తి కలగదు. మొదటిగా మనం చూద్దాం ఫిలిప్పీ పత్రిక 2:8. ఫిలిప్పీ పత్రిక 2:8. త్వరగా ఎవరు చదివినా పర్లేదు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి. చూడండి, యేసుక్రీస్తు ఆకారముగా మనుషుడిగా కనబడాలి. ఎందుకని? దేవుడిగా ఉన్నంత కాలము ఆయన మనుషుడిగా ఎవరికి కనబడలేదు. అందుకని ఏమైపోయిందట, మనుషుడికి దేవునికి ఉన్న సంబంధము దూరం అయిపోయింది. కొంత ప్రవక్తలు ఏం చేశారు? పరిశుద్ధంగా జీవించిన సేపు ఆనోగుతోనూ అబ్రహాముతోనూ ఇలాంటి కొందరు ప్రవక్తలు కొద్ది మందితో దేవుడు మాట్లాడుతూ కొన్ని తరాలు గడపబోతుకి ఏమైందంట, మనుషుడికి దేవునికి బంధము దూరం అయిపోయింది. 1000 సంవత్సరాలు గతించబోతుకి మనుషుడు దేవుని మీద నమ్మిక విడిచిపెట్టాడు, దేవుని మీద భయం విడిచిపెట్టాడు. భయం బొత్తిగా విడిచిపెట్టాడు కాబట్టి ఇప్పుడు మనుషు రూపంలో దేవుడు రావాలి. చూసారా? మరి దేవుడే డైరెక్టర్గా వస్తే చట్టం ఒప్పుకోదు. దేవుడు రాకూడదు అలాగా. దేవుడే, మనిషే. అర్థమవుతుందా? మనిషి దేవుడు కాకూడదు. మళ్ళీ గొప్ప చెప్తున్నాం. మనిషి దేవుడు కాకూడదు. ధర్మశాస్త్రం ఒప్పుకోదు. దేవుడే, దేవుడు అంశము, దేవుని స్వభావము, దేవుని యొక్క గుణము ఏంటనగా ఆయన కనిపించిన వాడు, ఆయన శరీరం లేనంటి వాడు, ఆయనకి కామము, క్రోధము, మోహము, లోభము ఇలాంటి ఏమీ కూడా భూ సంబంధమైన సద్గుణాలు లేనంటి సద్గుణుడే దేవుడు. ఆయన మళ్ళా భూమి మీదకి వస్తే ఈ గుణాలని ఆపాదించబడితే మనిషికి అర్థమవుతుందా మీకు? ఎలాంటి వాడైనా సరే భూమి మీద శరీరం ధారిస్తే ఈ యొక్క నేను చెప్పిన చెడ్డ గుణాలన్నీ కూడా ఆపాదింపబడతాయి. ఆపాదింపబడకుండా కాపాడుకున్నవాడు భూమి మీద ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్తా అందరూ కూడా గట్టిగా చెప్తా.
అందుకని ఆయన ఆకారం చూస్తే మనుషులాగే ఉన్నాడు. ఆయన ఆకారం మనుషుడే. చదువుదాంగా. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, శిలువ మరణమును పొంది శిలువ మరణాన్ని పొందడానికి తన్ను తాను తగ్గించుకుని ఆ మరణానికి తన్ను తానే అప్పగించుకున్నాడు తప్ప అక్కడ పిలాతు కాదు, ఇంకొకరు కాదు. కనుసైకి చేస్తే మొత్తం అంతా కూడా సెకండ్లో మాయమైపోతాయి. అన్నీ కూడా అప్పచెప్పుకున్నాడు అంతే. ఎందుకంటే ఆకారం మనుషుడు ఆకారం. అది మనుషుడు ఆకారంగా రావాలని చెప్పబడుతున్న ప్రవచనాన్ని నెరవేర్పు కుదరాలంటే ఆయన అలాగనే మరణము పొందాలి. ఇంకా చూద్దాం. అందుచేతను లోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. అర్థమైందని మీకు ఈ మాట? పై లోకమును కానీ భూలోకము కానీ పాతాళలోకము 3 లోకాలు చెప్పాడు. అంటే కిందన కూడా ఒకవేళ ఉండుంటే మనుషులు, పైన ఎవరైనా ఒకవేళ ఉండుంటే, భూమి మీద ఉండుంటే పైన ఎవరున్నారు చెప్పండి? పైన ఎవరున్నారు? దూతలు ఉన్నాయి. పైన సమస్త దూతలు ఉన్నాయి. కిందన ఎవరున్నారు? చనిపోయిన వారు ఉన్నారు. కిందనే చనిపోయిన వారు, చెరలో ఉన్నవారు ఉన్నారు. అందుకనే మనకు అక్కడ చెరను చెరగా ఆయన తీసుకుని వెళ్ళిపోయడానికి కనపడుతుంది. అంటే పాతాళంలో కూడా మనుషులు ఉన్నారు అక్కడ కంపల్సరిగా. పైన ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, పాతాళంలో ఉన్నవారు యేసు నామమున ప్రతి మోకాలు వంగవలసిందే. ఏమండి? ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఏ మతమైనా సరే భూలోకంలో ఉన్నదంటే అది ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి. ఏంటి? ఒక దేవుడు ఇప్పుడు ఉన్నాడు అనుకోండి. ఎవరు? మన చానాపతులు అందరికీ ఒక దేవుడు ఉంటారు. ఎవరు చెప్పండి? మార్కండేయుల స్వామి. ఎవరు దేవుడు అంటారు ఆయన్ని? చానాపతులకి ప్రత్యేక దైవం. ఎందుకంటే మూల పురుషుడు వాళ్ళకి. ఆయనే వస్త్రాలు తయారు చేయడానికి ఆది పురుషుడు అని చెప్తారు. వస్త్రాలు ఆ మార్కండేయుల స్వామి తయారు చేసాడు. చేనేత వరకు ఆయనే మొదలు పెట్టాడు. నేర్చుకుని ప్రారంభించిన వ్యక్తి కాబట్టి వాళ్ళ కులదేవుడు వీళ్ళకి. మరి బ్రహ్మాలకి వీరబ్రహ్మము గారు. ఇలా కొందరు కులాలకి దేవుడు స్తోత్ర. అందుకని బ్రహ్మలు అందరూ కూడా వీరబ్రహ్మం గారిలాగా ఇలా నాకులా కూర్చోబెట్టి సమాధి చేయించుకుంటారు. అలాగే చేస్తారు. ఇలా పడుకోబెట్టిగా సమాధి చేసేది ఇలా కూర్చోబెట్టి చేస్తారు. ఎందుకని? ఆ కులాలకి దేవుడు అయినా వీరబ్రహ్మం గారు. యేసుక్రీస్తు వారు పరలోకమందును, భూలోకమందును, పరలోకమందును, ఏంటి కింద పాతాళమందును 3 లోకాలు చెప్పుకొచ్చాడు. పై లోకమందు, భూమి మీద, పాతాళమందును కూడా యేసు నామమున, ఆయన నామమున మోకాలు వంగవలసిందే. ఎంత అద్భుతం అండి! ఎంత ఆశ్చర్యము! నా యేసయ్య గురించి ఆయన చెప్తున్నాడు. ప్రపంచంలో మానవుడు ఎక్కడన్నాడంటే యేసు గురించి స్మరించవలసిందే. ప్రపంచ దేశాలు ప్రతి కోణంలోనూ కూడా యేసుక్రీస్తును ఒప్పుకుని తీరవలసిందే. ఇప్పుడు అంటున్నాడు ఆయన రాకడ సమీపించినప్పుడు ప్రతి మోకాలు కూడా ఏం చేయాలట? యేసునామములో వంగవలసిందే. ఎన్ని నామాలు ఉన్నా సరే కానీ ఆ నామములు అన్ని నామముల కన్నా కూడా పైనామం. ఎందుకని? ఆకారము మనుషుడి యొక్క ఆకారముగా కనిపించి దైవత్వమునందులో చోటు చేసుకుని ఏ పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించి కామము, క్రోధము, మోహము, లోపము ఇటువంటి చెడ్డ గుణాలన్నీ కూడా చెంచురుస్తున్న ప్రాంతంలో ఆయన జీవించి వాటికి అతీతంగా ఉండి అతీతంగా బ్రతికి ఆ పరిశుద్ధ రక్తముని ఈ భూమిని తర్పణం చేసింది. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు శిలువ మీద మరణించవలసి వచ్చింది తప్ప ఆయన శక్తి లేక కాదు, శిలువను జయించలేక కాదు,
సిలువైన ఒక శిక్షను ఆయన బద్దలు కొట్టుకుని రాలేని శక్తిహీనుడు కాదు. ఆయన సమాధి చేయబడి 3 రోజులు కూలిపోయిన శవమే బతికిలేసింది ఆయనకి. సిలువ ఒకట ఆగుతుంది ఆయనకి. ఎందుకంటే ఆయన సిలువ మీద చనిపోతేనే కానీ మనకి విడుదల విముక్తి లేదు ప్రియులారా. అందుకని రోమపత్రిక 5:6 వచనం చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు ఎందుకు సిలువేయబడ్డారో పౌలు భక్తుడు చెప్తున్న మాట చూద్దాం. రోమ 5:6 వచనం త్వరగా చదువు. మనము బలహీనులమై ఉండగా క్రీస్తు ముక్తి కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఎవరి గురించి చనిపోయాడు అంటే ఆయన భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవు తెగింపవచ్చునా. ఏమంటున్నారు ఆయన? ఒకవేళ మంచోడు గురించి ఎవరైనా అడ్డపడిపోయి అడ్డుగా వెళ్ళిపోయో ఎవడొకడు ప్రాణం పెట్టచ్చు. ఎందుకంటే మంచోడు చచ్చిపోవడం మంచిది కాదు కాబట్టి. ఇప్పుడు ఎవరి గురించి చచ్చిపోయాడంటే ఆయన మంచోడు గురించి చచ్చిపోలేదంటే ఆయన భక్తిహీనుల గురించి నీలాంటి గురించి నాలాంటి గురించి. ఎవరి గురించి అట? భక్తిహీనుల గురించి, భక్తి చేయలేని వారి గురించి, భక్తి లేనటి వారి గురించి, హీనత్వంలో నశించిపోతున్న వాళ్ళ గురించి ఆయన చనిపోవాల్సి వచ్చింది. 8వ వచనం కూడా చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు. తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు. ఎట్లా అనగా మనం ఇంకను పాపమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుని స్తోత్రం. మనం ఇంకను పాపులుగా ఉండగానే, పాపము చేస్తుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగాను. ఆయన రక్తము వలన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఆయన ఎందుకు చనిపోవాలి? ఎలా చనిపోయాడట? రక్తము కారుస్తూ చనిపోయాడు. చూసారా? ఆ రక్తము వలన మనము నీతిమంతులుగా అవడానికి, మనం నీతిమంతులుగా తీర్చబడడానికి. ఎలా చనిపోయాడు ఆయన? ఏ శిక్షలోని? రక్తము కారుతూ చివరిని కూడా లాస్ట్ని ప్రాణం ఉందా లేదా అని సైనికుడు ఏం చేయడట? డొక్కలో పొడిచాడట. ప్రాణం ఉంటే అమ్మో బాబు అని అరుతారు కదా పొడిచినప్పుడు. ఎంత బల్లెము కోలు ఎంత ఉంటుంది, ఇది ఐరన్తో చేసింది. ఇదంతా కిందకి కర్ర ఉంటుంది. ఆ కర్రతోటిన అండి ఆ ఇనుప ఆ బల్లెముతో ఇలా పొడగానే ఆ ఇనుప ఆయుధం డొక్కలోకి చీరి ఏమొచ్చిందంట? ఇంక కొంచెం ఆ నీరుంటే డొక్కలోంచి కారినాడు. కానీ అయినాక మాట్లాడలేదు. అప్పుడు అనుకున్నాడు ఈయనంత తొందరగా చనిపోయాడా అని. చిలువేసిన వ్యక్తి రమారమి రోజంతా బ్రతికే ఉంటారు. ఎందుకని? అది మరి చేతుల్లో కనబడిపోతే చచ్చిపోతారా ఏంటి? కాళ్ళు మేగుచ్చుకుని చచ్చిపోతామా? రక్తం అలాగే పోయి 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 వాతో గమ్మేసి ఇప్పుడుకో కానీ చావరు. కానీ యేసుక్రీస్తు వారి మూడు అవ్వకుండానే ఆయన ప్రాణం వదిలేస్తారు. చనిపోవాలి, కంపల్సరీగా చనిపోవాలి. అంతడు కూడా రక్తాన్ని. అందుకని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తాడు, ఆయన రక్తము వలన మనకి విమోచన విముక్తి కలగడానికే ఆయన చనిపోయాడు. అందరు గడికి చెప్దాం హల్లెలూయా. ఇంకా గడికి చెప్దాం సార్. అంతే తప్ప ఆయన శక్తి లేక కాదు చనిపోతా. ఆయన రక్షించుకోలేక కాదు. ఆ పక్కనున్న దొంగ చెప్తాడు, అయ్యా నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించే. ఏమైనా గదా లేదా ఇచ్చిన చక్రం అనుకున్నాడు ఏటో నాకు తెలుసు కదా. అప్పుడు అవన్నీ ఆరాధించినోడాడు, అవన్నీ కూడా పూజలు చేసినోడే. నువ్వు రక్షించే నరికి వారే అంటున్నాడు. ఏమండి అసలు యేసుక్రీస్తు యొక్క లక్ష్యం ఏంటో వాడికి అర్థం కాలేదు. వాడికి 1 తిమోతి పత్రిక 1:13 చదువుదాం. 1 తిమోతి పత్రిక 1:13 నన్ను తన పరిచర్యలకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృతజ్ఞతుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన
చేసితిని గనుక కరుణింపబడితివని మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. వాక్యమును నమ్మతగినదనియు పరిపూర్ణ అంగీకారమును యోగ్యమైనదనియు ఉన్నది. అట్టి వారితో నేను ప్రధానపడను. చాలా ఎందుకు వచ్చారట ఆయన? ఈ లోకంలో ఉన్న పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాను. చూసారా, పాపులను రక్షించడానికి, పరిశుద్ధులను కాదు. పరిశుద్ధుల్ని రక్షించవలసిన అవసరము లేదు. ఎందుకంటే వాళ్ళ పరిశుద్ధత వాళ్ళే రక్షిస్తుంది, అదే కాపాడుకుంటుంది. దేవుని స్తోత్ర. వాళ్ళు మళ్ళా రక్షించవలసిన పని ఉందా? అది కదా. మన పురాణాల్లో చూస్తే మరి పరిశుద్ధుల్ని కూడా రక్షించినట్టు కనపడదు. బలిచక్రవర్తిని పాతాళం దొక్కేస్తాడు విష్ణుమూర్తి. వాడు చేసిన పుణ్యం ఎక్కువైపోయిందడ్డ. స్వర్గానికి దారి మార్గం వేసేసుకున్నాడడ్డ బలిచక్రవర్తి చేసిన పుణ్యానికి. ఇటు స్వర్గంలో వచ్చి కూర్చుంటే మన సీటు ఉండదేమో అని ఏం చేశారట, 3 అడుగులు దానం అడిగి మాయ చేసేసి 3 చేసి 1 అడుగుని ఆకాశం మీదనో 1 అడుగు భూమి మీద వేసి 3 అడుగు నెత్తి మీద వేసి పాతాళం దొక్కేస్తాడు. ఆయన ఎందుకు వచ్చారట యేసుక్రీస్తు వారు? పాపులను రక్షించడానికి. పాపులను రక్షించడానికి. హిజ్కియాని ఏమన్నాడు? హిజ్కియా చేసిన ప్రార్థనకి ఏం జవాబు చెప్పాడు? కర్నూలుని ఏమన్నాడు? నువ్వు మంచి కార్యాలు చేసావు కాబట్టి నీ ప్రార్థన వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు రక్షించాలి? పాపులైన మనం రక్షించాలి. మనలో జాతి ఏముంది? అందుకనే చాలామంది చెప్తుంటారు వాళ్ళు మన గురించి, ఈ గ్రూప్ అందరూ పాపులేరా అంటారు. వాళ్ళందరూ పరిశుద్ధులే. వీటికి ఏంటి బైబిల్ ఎట్టుకుని వెళ్ళండి అందరూ, ఒక 20 మంది 30 మంది ఏమంటారు? వీళ్ళందరూ పాపులేళ్ళు అంటుంటారు. మనల్ని పాపులుగా ఉన్నవారిని మనల్ని రక్షించాడు, కాపాడాడు, పరిశుద్ధులుగా తయారు చేశాడు. ఆ వ్యభిచారం చేసిన స్త్రీతో అన్నాడు, అమ్మాయి ఇక్కడ నుండి నువ్వు చేయకు, ఇంకెక్కడి వరకు ఏదో అయిపోయింది, ఎక్కడి నుండి నువ్వు అన్నాడా లేదా? అంతేగా నా దగ్గరికి వస్తే నువ్వు పాపం క్షమించబడిపోతే నువ్వు అలాగ ఉండొచ్చు అన్నాడా? నువ్వు ఎన్నడు ఇంకా ఆ పాపం చేయకు ఇంకా అన్నాడు. అంతే. అమ్మా అని పిలిచాడు ఆమెని, అమ్మా అని పిలిచాడు. ఇంక ఎన్నడూ కూడా ఈ పాపం నువ్వు చేయకు, నీ పాపాలు నేను ఇదిగో క్షమించబడ్డాయి, నీకు కడిగేస్తున్నాను అన్నాడు. అందుకని ఆయన పాపుల కొరకు రక్షించడానికి వచ్చాడు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులు రక్షింపడాలంటే ఆయన చనిపోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం కూడా చదువుతాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం త్వరగా. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఒకటి, పాపులను రక్షించడానికి ఆయన మరణించారు. రెండోది, సంఘాన్ని పరిశుద్ధపరచడానికి, సంఘాన్ని సిద్ధపరచడానికి కూడా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన సంఘంతో చెప్తున్నాడు ఈ మాటలు. ఇక్కడ ఎఫెసీ పత్రికలో ఎవరితో చెప్తున్నాడట? సంఘంతో చెప్తున్నాడు. మనం ఇందాక చదువుంది పాపులతో చెప్పాడట. పాపుల కొరకు నేను వచ్చాను. ఇప్పుడు అంటున్నాడు పాపులు అందరూ కూడా ఏమేమో మనం ఇప్పుడు సంఘంగా కూర్చోబడ్డాము. సంఘంగా కూర్చోబడిన తర్వాత 26వ వచనంలో అంటున్నాడు ఆయన, ఆ సంఘం ఎలా ఉండాలంటే ముడత కళంకము, ఎలా ఉండాలంటే అండి, ముడత కళంకము లేకుండా పరిశుద్ధముగా ఉండాలట. చదవండి ఎలాంటి వచనాలు వాడబడ్డదో సంఘానికి. మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే పురుషుల గురించి చెప్పాడు. 25వ వచనము
పురుషుని ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు అక్కడ. కానీ క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో పురుషుడు స్త్రీని ఎలా ప్రేమించాలంట. ఈ విధానం తెలియాలంటే, ఈ విధానం అర్థం అవ్వాలంటే క్రైస్తవ వివాహం జరిగి ఉండాలి. లేకపోతే ఇంకా ఆడికి తెరం ఎప్పుడు రాదు జీవితాంతకాలం. దేవుని స్తోత్రం. ఆడికి ఎప్పుడు అర్థమవుతాయి మంత్రాలు? ఎప్పుడండి? ఆ స్త్రీని చేతిలో పెట్టేటప్పుడు ప్రమాణకం చేస్తారు ఈ వాక్యం చదువుతూ. ఏమని? క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో నీ భార్యని ఈ రోజు నుంచి నీవు అలా ప్రేమించు. అయాల తాడు కట్టాడు, ఏం చెప్పిస్తాడో మనకు తెలుసు కదా. ఏమంటాడో మనకేం తెలుసా మంత్రాలు? ఎంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు నాతో సహా. నాకు ఏం అందరూ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు. ఓ మంత్రం చెప్పండి ఏం చేశాడు. ఏంటి ఒక్కటి చెప్పండి, మీకు ఏ రకమైన హామీ ఇచ్చాడు? ఏమీ తెలియదు మా అమ్మ తప్ప. దేవుని స్తోత్రం. అండి ఈ మధ్యన దళితుడు కదిరే కృష్ణ గారు అని ఒక ఆయన చదివేసి అసలు హిందూ వివాహంలోనే చాలా తప్పుడు మంత్రాలు ఉన్నాయని బయట పెట్టాడు ఆయన. నలుగురికి పెళ్లి చేస్తున్నాడు ముందు పంతులు. సోముడికి, సూర్యుడికి, అండి పంతులకి, ఇంద్రుడికి, నలుగురికి చేసి నలుగురికి నీ భర్తల ఇళ్ళు నలుగురి నీళ్ళని లాస్ట్ 5వ వాడికి ఇచ్చి తన భర్తకి ఇచ్చి పెళ్లి చేస్తాడట. అందుకనే అసలు చచ్చిపోయినప్పుడు ఏం పోద్దట? ఐదో తానం పోయిందంటారు కదా. 5వ వాడిగా పెట్టిడు. ఆ నలుగురు సావరాళ్ళు. అగ్ని చస్తాడా, సూర్యుడు చస్తాడా, ఇంద్రుడు చస్తాడా, ఎవడు చస్తా? వాళ్ళు సావరు కదా. వాళ్ళు ఎప్పుడు భర్తలే ఆ నలుగురుని. నిజంగా మంత్రాల కదిరే కృష్ణ ఆ దళితుడైన బ్రాహ్మణుడు కాదు, సంస్కృతిలో చదివి అర్థాలు చెప్తుంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటే మంచిదమ్మర బాబు అనిపించింది. అంతే కదండి. ఏంటి తన భార్య నలుగురికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత 5వ వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడట. మనకేం తెలుస్తాయా ఎడతాయా ఆ మంత్రాలు? దేవుని స్తోత్రం. మనకేం తెలియదు. మరి తెలియకూడదని వాళ్ళు అలా చదువుతున్నారు. వాళ్ళు చక్కగా క్రైస్తవ వివాహంలో ఏమంటారు? వ్యాధి యందు, బాధ యందు, సంతోషమందు, సుఖదుఖాల యందు భార్యను భర్తను భార్య ఎన్నడూ నేను ఎడవనని ప్రమాణకం చేస్తున్నాను అని చెప్తారు తెలుగులో కదా. అప్పుడు వాక్యం చదివించేమంటారు? పురుషులారా మీరు ఆ క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో మీ భార్యని మీరు అలాగా ప్రేమించండి అని. ఇప్పుడు సంఘం గురించి చూద్దాం. సంఘం ఎలా ఉండాలంట? సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నట్ట? మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైన దానిగాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని తాను ఎదుట సంఘాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉతక స్నానం చేయించినట్టు సంఘానికి పవిత్రపరచి. అందుకని మనం ఎప్పుడు కూడా వాక్యం ఎప్పుడు మనం ఏం చేయాలంట? వింటూ ఉండాలి. స్నానం అవుతుంటుంది, మనకి తెలియదు. మనకి ఆత్మకి ఏమవుతుంటుందట? స్నానం అవుతుంటుంది, శుభ్రం అవుతుంటుంది. శుభ్రం అవ్వకపోతే ఎలా ఉంటామండి మనము? పొద్దుమాను పనిచేసి ఇక్కడ ఆకలేసం కాడికి ఇంత తినేసేసి పడుకొని నిద్రడుతుందాము. ఇంకా అలా నిద్ర అంటే మనిషికి గొడ్డుకి మీకు తేడా లేనట్టుకే. అప్పుడు కూడా నిద్ర వచ్చిందంటే మీరు నిజంగా మనసు పుట్టారు గొడ్డు అనుకోవాలి. అప్పుడు అలా నిద్రవారంటే దేవుని స్తోత్రం. ఏండి కాబట్టి ఎలా ఉండాలంటే సంఘాన్ని తన ఎదుట వాక్యముతో స్నానం చేయాలి. వాక్యముతో. అందుకనే ఎందుకు సేవకులు మీరు రాలేదు అంటే కోడిగుడ్డ రూపాయి వద్దనా? ఇప్పుడు ఎవరో గుడ్డులు తెత్తలేదు. వారం ఒక అట్ట అయిపోతుంది మా ఇంటి దగ్గర.
మా జతకాళ్ళు అత్తమని అంటానే ఉంటారు, మీకు బాగుందిరా మాకు నాటుకోడి దొరుకుతులేదు కానీ మీకు నాటుకోడి పోలేమని వస్తున్నారు అంటారు. దేవుని స్తోత్ర. మన ఈ మధ్య రీసెంట్గా అదికి ప్రార్థనకి వెళ్తే ఆమె కానుక తెస్తుంది, తీసుకుంటే అంటే ఇలా చెయ్యి పెట్టారు, చెయ్యి ఎలా పెట్టి నీ చెయ్యి ఎప్పుడు కూడా నా కింద ఉండాలా, నీ దెబ్బలు నా చేతిలోకి రావాలా, ఎలాగైతే అన్నాను. అదేంటి భాస్కర్ కొత్తగా చెప్తున్నాను. మరి నీ చెయ్యి ఎలా పైన ఉంటుంది, నా చెయ్యి కింద ఉంటుంది, ఏమవుతుంది అప్పుడు నేను అడుక్కుంటున్నానా లేదా? ఎలా ఉండాలా? నా చెయ్యి పైన ఉంటుంది, నీ చెయ్యి కింద ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా ఇప్పుడు నా చేతిలోకి వేయాలా ఉంటే వేసే ఎంత ఉంటే ఎంత వేసే నేను అప్పుడు పట్టుకెళ్తా అన్న. ఎలా వేయగలుగుతుంది? అవుతుందా? నువ్వు కానికిచ్చేలా ఉంటే నువ్వు వెళ్ళి సన్నిధికి పట్టుకుని వెళ్ళు, అక్కడ ఇచ్చుకో అంటే అలా ఉండిపోయింది ఆ తల్లి వలపురంలోనే. మీరు సంఘానికి వెళ్తున్నారు కదా, సన్నిధికి వెళ్తున్నా అక్కడ వేసుకో, నువ్వు ఎంత వేసుకుంటారు అనుకుంటా. ఇప్పుడు వచ్చాం కదా, అసలు ప్రార్థన చేసాం కదా, మాకేం కూడా అవసరం లేదు. దేవుని స్తోత్ర. ఎప్పుడు కూడా మనము ఇచ్చేప్పుడు పైనే ఉండాలి కానీ కిందన ఉండకూడదు. అది అడుక్కుండే పద్ధతి అది మనకి. ఆయన తన ఎదుట వాక్యముతో ఉతక స్నానం చేస్తున్న చావుకులు ఎందుకు ఏడుస్తారంటే కడగబడతారని, వాక్యము వింటారని, వాక్యం వింటే స్థిరం వస్తుందని, వాక్యం వింటే ఆ పాపంలో పడిపోకుండా పరిశుద్ధులుగా ఉంటారని. అంతే తప్ప సంఖ్య తేడా వస్తుంది, ఒక 100 రూపాయలు కానుకుపోతుంది అని ఏం కాదు. దేవుని పని చేస్తే ఆయన వేరే రీతిగా ఇవ్వాల్సింది ఇస్తాడు కంపల్సరీగా. దేవుని స్తోత్ర. సేవకుడు, అందుకనే నేను ఇంతమంది సేవకులు చూశాను, సేవకుల్లో ఎవడో కూడా 100కి 99 కూడా ఇటు పాడైపోవడానో నేను చూడదు ఇప్పుడు వచ్చి. ఎందుకని? దేవుని పని ఖచ్చితంగా నెరవేర్చి వెళ్ళిపోతారు అంతే. దేవుడు ఇవ్వాల్సింది వీటి నుంచి ఇస్తాడు ఆయనకి కంపల్సరీగా. ఎందుకు మన ప్రయాసపడాలంటే ఇదిగో వాక్యముతో ఉతక స్నానము చెయ్యాలి. వాక్యముతో ఉతక స్నానము ఎన్నిసార్లు ఆ వాక్యం వింటూ ఉంటే, బైబిల్ మనం చదువుతుంటే అర్థం కాదండి. బైబిల్ మనం చదువుతుంటే ఆ విధానము, ఆ వెళ్ళే మార్గం మనకు అర్థం కాదు. దేవుని సన్నిధిలో వాక్యం వింటుంటే పరిశుద్ధాత్ముడు దాన్ని బోధించే విధానం వేరేగా ఉంటుంది. ఏ సేవకుడు అంటే చెప్పనే, ఏ సేవకురాలంటే చెప్పనే, ఆ వాక్యం విధానమే మారిపోతుంది, ఆ వినే విధానమే మారిపోతుంటుంది. అందుకనే ఎన్ని సంవత్సరాలు బైబిల్ చేత్తో పట్టుకున్నా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా మరలా బైబిల్ దగ్గర రావద్దు, మళ్ళీ కొత్తదనమే కనపడుతుంది. మీరు ఒక నవల చదవండి, ఓ బుక్స్ చదవండి, మీకు ఇష్టమైనది ఏదో ఒకటి చదవండి, ఒకసారి చదివేసామంటే మరలా చదవాలంటే దాని దగ్గరికి వెళ్ళదు. ఇది నాకు అర్థమైపోయింది అనుకుంటాం. ఏ మత గ్రంథం అంటే చదవండి, బైబిల్ ఎప్పుడు కూడా కొత్తదనం అవడం కారణం తెలుసా? పరిశుద్ధాత్ముడే దానికి రాయించినవాడు, బోధించేవాడు. ఆ వాక్యం చదువుతుంటే ఆత్మకి స్థానం అవుతుందట, ఉతక స్థానం అంట. ఏ స్థానం అంట? ఉతక స్థానము. ఆ స్థానం ఉండడం వల్ల ఏమవుతుందట, పరిశుద్ధులని క్రీస్తు ఎదుట నిలబడ్డానికి అధికారము, ఆధిపత్యము ఆ వాక్యం ద్వారా మనకు కలిగిద్దంట. వాక్యమే లేకపోతే ఇంకేముంది? స్థానమే లేకపోతే ఆ పెండ్లి కుమార్ తయారేముంటుంది? తానం అవ్వకపోతే కడతారా వస్త్రం, పెళ్ళి వస్త్రం? తానం చేయకుండా అలా కూర్చుంటే ఆ నగలన్నీ తగిలింతారా? ఇవిడ ఇంకా తానమే చేయలేదండి పెళ్లి కూతురు అంటారు. వచ్చిన ముత్తైదులు అందరూ ఏం చేస్తారు? అలా కూర్చుంటారు. తానమే లేదండి ఇవిడికి, ముత్తాబు ఇంకేం చేయమండి, తానం చేసి వస్తే ఏదో ముత్తాబు మేము చేద్దామండి అంటారు. అవునా కాదా? ఆ మేకప్ కొట్టి ఆవిడ అలా కూర్చుంటుంది. తానం చేసిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. దేవుని స్తోత్ర. పరిశుద్ధులైన యేసుక్రీస్తు ఎదుట నీవు నిలబడవలసిన అవకాశం రోజు ఉంది. అది ముడత, కలంకమును, నిర్దోషము లేకుండా అతి పరిశుద్ధంగా నిలబడాలంటే వాక్యమనే స్థానము నిత్యము నిరంతరము జరుగుతూ ఉండాలి. దాన్ని నువ్వు అంగీకరిస్తూ ఉండాలి, ఆ స్థానం చేస్తూ ఉండాలి. అందుకే సేవకులు ఏ మీటింగ్లో సరే, ఏ ప్రసంగంలో సరే, శుక్రవారం ఆదివారం రాకపోతే వాళ్ళ అంక చూసి బాధపడుతూ ఉంటారు. కారణం అదే. వాళ్ళ గురించి ఎన్నో వాక్యాల రీతిగా హెచ్చరిస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ వాక్యములో స్నానం చేస్తే, తరిస్తే ఫలిస్తారు. చెడు మార్గానికి వెళ్ళరు, చెడుని ప్రోత్సహించరు. వాక్యం ఏం చేస్తుంది? గుద్దుతూ ఉంటుంది. వాక్యం ఏం చేస్తుంది? మాట్లాడుతూ ఉంటుంది.
వాక్యస్థానం చేస్తూ ఉంటే ఇది నేను చేయవలసిన పని కాదు అని బంధిస్తూ ఉంటుంది. మనం అందరూ బలహీనులవే, వాక్యము ద్వారాగానే కట్టబడ్డాము. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈ లోకంలో నాకంటే బలహీనుడు ఎవడో ఉండడు. వాక్యం చదువుకున్నా కాబట్టి నిలబడగలిగాను, వాక్యం ఉంది కాబట్టి దేవునికి భయపడగలిగాను. ఆ వాక్యమే దూరం అవుతే, వాక్యమే చేర చేసుకోకపోతే ఈ లోకంలో ఉన్న మనుషుల కంటే కూడా బలహీనుడైపోదు నీ పాటికి నేను కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని వాక్యముతో ఉతక స్నానం చేస్తూ పరిశుద్ధపరచబడాలి. మనము ఏం చేయాలి? మనము వాక్యముతో ఉతక స్నానం చేస్తూ పరిశుద్ధపరచబడాలి. అనుక్షణము శరీరం ఒక్క పూట స్నానం చేయడం మానేయండి, శరీరం ఎంత కొంపు కొడుతూ ఉంటుందో. ఒక్కరోజు మానేసి మళ్ళీ రోజు చేయండి, ఎంత మట్టి నలుగుతుందో. ఏం పని చేయ అవసరం లేదు, మీరు ఏం పని చేయకండి, ట్రై చేయండి. అసలు ఓ రోజంతా ఏమీ పని చేయకండి, అన్నం కూడా వండుకోవద్దు, హోటల్ని తెప్పించుకుని తినండి ఓ రోజుకి. నా మాటని స్నానం చేయకండి ఆ రోజుకి. ఏం పని చేయకపోతే మట్టిలోకి వెళ్ళాం కదా, బయటికి వెళ్ళాం కదా, దూకరు అంటుకోదు, రోడ్డు మీద ఉన్న దూకరు ఎగరదు, ఇంట్లోనే కూర్చోండి, పార్సిల్ తెచ్చుకోండి ఒక రోజు మట్టికి. నా మాటని మళ్ళీ రోజు స్నానం చెయ్యండి. నలుపు తీగోల్ది మట్టి వస్తాను, నలిపి గోల్ది మట్టి వస్తాను. ఎందుకంటారు? స్నానం చేయక నిన్న స్నానం చేయక ఏం తేడా ఏం కాదు. ఎందుకు చెప్పండి? ఎందుకు మట్టి నలుగుతుంది అంటే నిన్న స్నానం చేయక, అంతే కదా అంట, అవునే కదా? నిన్న కూడా యథాప్రకారంగా స్నానం చేస్తే ఈరోజు పరిశుద్ధంగానే ఉంటుంది. దేవుని వాక్యం చేత ఆత్మ నిత్యమును ఏమవ్వాలట? ఉతక స్నానం జరగాలండి, ఉతక స్నానం జరగబడాలి. పనిలేక మీటింగ్లు పెట్టడం, పనిలేక శుక్రవారము ఉపవాస ప్రార్థన చేసుకోవడం మాకు కుదరదండి. ఎలాగట్లా మేము పొలానికి వెళ్ళిపోవాలండి. మొన్న పాస్టర్ గారు నేను చిన్న జగ్గంపేట వాక్యం చెప్పడానికి వెళ్ళాం. ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, అయ్యా మీరు ఎంచో చెప్తారో ఏటో తెలియదు, 7 గంటలు మీకు ఇస్తాను, 9 గంటల వాళ్ళని వదిలేవాలి. ఈ గంట వాక్యమే చెప్తారో పాటలో పాడతారో, ఎందుకంటే వాళ్ళు తెల్లగట్లే పనిలోకి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళందరూ కూడా తెల్లగా 4 గంటలు ఎగుతారు, 9 అవ్వదు మీరు అంతే కరెక్ట్గా పోదాక 9 గంటలకే వదిలేశారు వాళ్ళు. ఎందుకని వాళ్ళు 6 గంటలకు వచ్చి కూర్చున్నారు. పాస్టర్ గారు అంటారు, మన విశ్వాసాలు రావడమే 10 గంటలకు వస్తారు, వీళ్ళు పోవడమే 9 గంటలు పోతున్నారు. 9 గంటలకు వెళ్ళిపోయారు వాళ్ళు. మేము ఇంటికి రాబోదికి పోదాక 10 గంటలకు మన ఇంటికాడ ఉన్నాం. మేము ప్రార్థనకి వెళ్ళినట్టుగా అనలేదు. అంతటి టక అంత శ్రద్ధగా రావడం చూడండి. ఎక్కడ కుదురుతుందండి? 6 గంటలకి అంటాము. దేవుని పనికి అంత చక్కగా మనము నిలబడగలగాలి. అందుకే ఆ సంఘం గురించి చెప్తున్నాడు ఆయన. మరోసారి చదువుదాం. 26 వచనమా 27 వచనం. ముడతా కళంకము, ముడతా కళంకము, అది ముడతైనను అది కళంకమైనను అట్టిది ఏదైనాను లేక సంఘం దగ్గర పరిశుద్ధముగాను నిర్దోషి ఎలా ఉండాలంటే అండి, దేవునికి బలిచ్చేది ఏంటంట? పాత్రబంధంలో ఎలా ఉంటుందట? చెవులు ఇరికిల్ని, కాళ్ళు డెక్కలు ఇరికిల్ని, పుండులున్నా మచ్చలున్నా అది బలివ్వడానికి పనికిరాని తీసి పారేసేవారంట. ఎలా ఉండాలి? నిర్దోషిగా ఉండాలి. పుండు ఉండకూడదు. దేవునికి బలిచ్చే ఆ బలి పశువ అన్నీ పరీక్షిస్తాడు యాజకుడు. నిర్దోషిగా ఉన్నది అనుకున్నప్పుడే దాన్ని బలిగా అర్పిస్తాడు. మనము అలా ఉండాలట. దేవుని స్తోత్ర. ఎలా ఉండాలంట? మనము నిర్దోషిగా ఉండాలట. దోషిగా ఉండడానికి ఏం లేదు. మన మీద ఎటువంటి నిందారోపణలు, నిందలు ఎందుకు వస్తాయి? నింద రావడానికి అవకాశం మన వస్తాయి, అంతే కదా. దేవుని స్తోత్ర. నిందలు వస్తాయిరా చెప్పండి. నింద ఎందుకు వస్తుంది? దేవుని స్తోత్ర చెప్పండి. ఏమండి మీలో ఒకళ్ళ గురించి చెప్తాను. రోజు మీరు ఒకరింటికి వెళ్ళండి, వస్తుంది రాదా? వెళ్ళి కూర్చోండి, రోజుని వెళ్ళి కూర్చోండి. ఆ పక్క ఆవిడ అంటది, ఏమంటుంది? ఏమందు. ఆ వచ్చి ఆవిడేమందు. ఆవిడ అంటది, రోజు ఇంటికి బాగా కూర్చోడుకున్నట్టున్నట్టు జాత్మ నీ కాపురానికి ఎంత ఏడవుతుందేమో ఉంటుంది, అంతే. ఏమండి ఆయన ఇద్దరు ఏ జోక్ వేసుకోవడం అప్పుడు చూస్తుంది, అప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు తెంగరదానికి అర్థం అవుతాం. వాళ్ళిద్దరు అటగారు వాడుకుని మాట్లాడుకుంటే అర్థమవుతుంది. అప్పుడు చెప్పింది కదా నిజమేరా బాబు అని.
నింద వచ్చిందా లేదా? నింద రావడానికి కారణం ఎవరు? మనం ఎక్కడ వెళ్తుందో అక్కడ ఉండాలి. నింద కూడా రాకుండా ఉండాలంటున్నాడు ఆయన. నింద కూడా రాకుండా ప్రవర్తించాలంటున్నాడు ఆయన. నిర్దోషిగా ఉండాలి, దోషిగా కాదు. ఏమండి, ఇటు దొంగ అన్నాక మంచోడిని దొంగని కూడా పట్టుకెళ్ళి వేస్తారు. ఎందుకని? ఇంతకితం వాడు దొంగతనం చేశాడు కాబట్టి. మీకు తెలుసా, ఒక్క దొంగతనం చేశాడని ఎఫ్ఐఆర్ రాస్తే ఆడు జీవితాంతకాలం కూడా ఆడు ప్రాంతంలో దొంగతనం జరిగితే వాడిని కూడా అందులో వేస్తాడు. ఆ దొంగను కూడా, పాత దొంగను, అసలు ఆ దొంగతనం లేడాడు, ఆ దొంగతనం చేయలేదాడు. కానీ తాడిపత్రి గ్రామంలో దొంగతనం జరిగితే గొల్లప్రోలు స్టేషన్లోకి వచ్చిన 12 మండలాల్లో ఉన్న దొంగలందరినీ పట్టుకుంటారు వాళ్ళు. దేవుని స్తోత్రం. అంటే మీకు తెలుసో తెలీదో చెప్తున్నారు. పాత దొంగలందరినీ పట్టుకుని జైల్లో వేస్తారు. ఎందుకని? ఆల్రెడీ వాళ్ళ దగ్గర దోషులలో లిస్ట్ ఉంది కాబట్టి. అది రావడానికి లేదు అంటున్నాడు ఆయన. నిర్దోషమైన సంఘంగా ఉండాలి, కలంకము ముడత లేకుండా ఉండాలి. అలా ఉండాలంటే నీకు ఉతక స్థానం కావాలి. ప్రతిరోజు దేవుని వాక్యంతో స్నానం చేయాలి ఆత్మ. అప్పుడు ఏ రకమైన నిందలు పడకుండా ఆత్మ సిద్ధముగా ఉంటుంది. నేను వచ్చినప్పుడు నా ఎదుట నిలబడిగా అధికారము ఆ సంఘానికి ఉంటుంది. క్రీస్తు వచ్చినప్పుడు ఏం చేయాలంట? నిలబడాలి. దేవుని స్తోత్ర. తప్పు చేసిన వ్యక్తి నిలబడగలుగుతుందా? పొరపాటు చేసిన వ్యక్తి తల ఎత్తుకుని ఆ ముఖం చూసి ఉండగలుగుతుందా? గొల్లపురంలో ఒక ఆయన నా డబ్బులు తెప్పిస్తాడు. అది ఎక్కడ కనపడడం జరిగింది? బుర్ర ఎత్తనే పెళ్లి కూతురులాక బుర్ర ఎత్తు ముఖం చూస్తే అడుగుతానేమో సిగ్గేసేటాడికి. సిగ్గుంటే బాగా తిరుగుతాడు, సిగ్గులేని కుక్క. ఏమండి, బుర్ర ఎత్తడే. ఎందుకని? అడుగుతానేమో అని. ఆయన అంటున్నాడు, ఆయన పెండ్లి కుమారుడుగా వచ్చినప్పుడు, ఆయన పెండ్లి కుమారుడుగా భూమి మీద అడుగుపెట్టి నిలబడినప్పుడు, నిర్దోషమైన పెండ్లి కుమార్తె వలె నువ్వు నాకు ఎదురుపడి కనపడాలి. దేవుని స్తోత్ర. చదవండి, చక్కగా చదవండి. 27వ వచనం. అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలి. చూసారా, ఎక్కడ నిలబడడానికి వెళ్ళాలి మనము? ఆయన ఎదుట నిలబడడానికి వెళ్తాం ఒక రోజున. చనిపోయిన మనం అందరూ కూడా ఆయన ఎదుట నిలబడాలి. మనకి నిలబడి అధికారం తెచ్చుకోవాలి. అందుకే అన్నాను, ఏదో రకంగా ప్రార్థన చేయడం కాదు. ప్రార్థనలో సావో బ్రతుకో తేల్చుకునే ప్రార్థన కలిగి ఉన్నప్పుడు ఆయన ఎదుట మనం నిలబడతాం ఆ రోజున. దేవుని స్తోత్ర. ప్రతి దినము వాక్యములో ఉతక స్నానం చేస్తూ ఉంటే తప్పు చేయడానికి మనసు అంగీకరించదా? అబద్ధం ఆడడానికి మనసు అంగీకరించదా? పొరపాటు చేయడానికి మనసు అంగీకరించదా? దేవుని వాక్యము నిత్యము నిరంతరము మనల్ని గద్దిస్తూ ఉంటుంది, మనలను పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. ఉతక స్నానము అద్భుతమైన మాటలు ఆ ఎఫెసీ పత్రికలో రాయబడ్డది చూడండి. వాక్యముతో ఉతక స్నానం చేస్తూ ఉంటే తప్పు చేయనవదు. వాక్యం ఎప్పుడైతే సైడ్ అయిపోయావో నువ్వు సన్నిధికి రాలేవు. వాక్యం ఎప్పుడైతే నువ్వు వినలేదో ప్రార్థనకు దూరం అయిపోతావు. ప్రార్థన చేసుకోబుద్ది అవ్వదు. ఒకసారి గుబేలు మెలకు వస్తుంది నాకు. ప్రార్థన అవసరంతో చెప్పిన వారు జ్ఞాపకం వస్తుంటుంది. సడన్గా లేచి నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే పొద్దున్న చేస్తానంటే పొద్దున్న లేస్తానో లేగలేను. వాళ్ళు కొందరు ఫోన్లో చెప్తూనే ఉంటారు. ఆ చెప్పిన ప్రార్థన చేయకపోతే పాపం అంటే సేవకుడికి అది నేను పాపం చేసినట్టుగా అనమాట. ఉదయానికి వాయిదా వేయడానికి అది అవ్వదు. ఏమో ఉదయం వరకు బతుకుంటాము, నిద్రపోయినట్టుగానే నిద్రపోతలేదు ఎంతోమంది. దాన్ని మనసులో కూడా వాయిదా వేయడానికి కుదరదు. చాలామంది 2 తప్పులు చేస్తుంటారు క్రైస్తవులు. ఒకటి, అవసరం లేని వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తుంటారు. అది కూడా తప్పే. నువ్వు చేస్తున్నావు, వాళ్ళకి ఏం తెలుసు? నువ్వు చేసి మేలు చేయడానికి వాళ్ళు ఏం చెప్తారా? ఒకటి విజ్ఞాపన, అది వేరే. రెండో తప్పేడు తెలుసా? నువ్వు ప్రార్థన చేయని చెప్తారు. వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయి, ఎవరికి చెప్పు, పాస్టర్ గారికి చెప్పు, సంఘంలోనే చెప్పు. వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేస్తావు కూడా తెలీదు ఇతరులకి. పెద్ద తప్పు అది. ఒకటే చెప్పండి, నెంబర్ 1 తప్పేడు తెలుసా? అవసరం లేని వాళ్ళ గురించి ప్రార్థన చేయడం, సమయం అర్థం చేసుకోవడం.
అవసరం గురించి చేస్తుంటావు అండి, అవసరం గురించి చేస్తావు, మేలు జరిగిద్ది. నువ్వు ప్రార్థన చేశానని చెప్పగలుగుతావు వెళ్ళి? మన ఊరు బుల్లేశ్వర గారు ఉన్నారు, వాళ్ళకి ఏదో అవసరం ఉంది, నీకు తెలుసు. వాళ్ళకి ఏదో అవసరం ఉందండి, అవసరం నీకు తెలుసు, ఏదో రకం మొత్తం తెలిసింది. దాని గురించే రాత్రులు పగలు ఉపవాసం ప్రార్థన చేస్తావు, మొత్తం మీద అదేదో మంచి జరిగిద్ది. అయ్యా బుల్లేశ్వర గారు మీ గురించి మేము ప్రార్థన చేసామండి చెప్తావు వెళ్ళి? చెప్పగలుగుతావా? వృధా అది. రెండో తోపాడు తెలుసా? ప్రార్థన చేయమని నీకు చెప్తారు కొందరు, సంఘంలో చెప్పమని, సేవకులు చెప్పమని. చెప్పు, సిగ్గండి. ఏంటి సంఘంలో చెప్పడం కూడా సిగ్గే, సేవకులు కూడా చెప్పడం సిగ్గే, నువ్వు ప్రార్థన చేయకపోవడం కూడా తప్పే. రెండు తప్పులు ఎక్కువ జరుగుతుంది సంఘంలో. దేవుని స్తోత్ర. ఎవరైతే ఎప్పుడైతే నీ ప్రార్థన ఆశించి వారు నిన్ను కోరుకున్నారో ఖచ్చితంగా ఆ అంశం నెరవేర్చే వరకు నీ జ్ఞాపకం ఉన్నంతకాలము ఆ అంశం ప్రార్థించవలసిన బాధ్యతే నీ మీద ఉంది. పౌలు అంటాడు, ఆ భారం నా మీద మోపబడింది అంటాడు. అది అప్పచెప్పిన భారం, అది ఖచ్చితంగా మనం చెయ్యాలి. చేయకపోతే పాపం. ఇది చేస్తే పాపం అని నేను అనగానే అది మనకి ఇవ్వలేని పని, ఇంకంతే. అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను దాని గురించి. దేవుని స్తోత్ర. రాజుల గురించి ఏంటంటాడు, చెయ్యాలి. ఎలాగైనా మాకు మంచి పరిపాలన. ఇప్పుడు మనకి ఎలక్షన్ దగ్గరికి ఉంది, చెయ్యాలి ఒక్కో సందర్భంలో. ఎందుకని మంచి నాయకుడిని పంపించండి. వచ్చిన నాయకుడు చక్కగా మనిషికి 1,00,000 రూపాయలు ఎంతో సంవత్సరానికి అంత చేస్తాడు. వచ్చే నాయకుడు 2 లక్షలు అవ్వచ్చు ఏమో. దేశానికి అప్పు అవుతే మనకేంటి, నాశనం అవుతే మనకేంటి, ఏదైతే మనకేంటి, మనకు అందిందా లేదా? అలాగే చేయమన్నారా నాయకుల గురించి? మంచి పరిపాలన అందించమని ప్రార్థన చేయమన్నారు. మన అది ఓపిక మనకు ఉంటే దాని గురించి మధ్య మధ్యలో ఒకసారి, అయ్యా మరి పరిపాలన మారుతుంది కాబట్టి మతద్వేషాలు లేకుండా శాంతియుతంగా మా దేశము అన్ని మతస్థులు కూడా శాంతిగా బ్రతికే ఆ రాజ్య పరిపాలన మాకు అందచేయమని ప్రార్థించడం మంచిది, తప్పు కాదు. అది ప్రభు చెప్పాడు అది. కాబట్టి మనం ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే, క్రీస్తు ఈ భూలోకానికి వచ్చింది ఎందుకనగా, ఒకటి పాపులను రక్షించడానికి, పాపములను క్షమించడానికి, సంఘాన్ని ఆయనకి లాగిన ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి. దేవుడు ఈ మాటలు దీవించును గాక.